ఎదుట దేవుని ఎదుటను అడుగుతున్నాను. ఈ యొక్క బాప్తిసం తీసుకోవడానికి నిన్ను ఎవరన్నా ప్రోత్సహించారా, అంటే ప్రోత్సాహం చేశారా, ఫోర్స్ చేశారా, నీకు నువ్వుగా నీవు బాప్తిసం తీసుకుంటున్నావు? ఎవరు ఏ ప్రోత్సాహం ఏమి చేయలేరు కదా. రెండవదిగా యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా నీవు అంగీకరిస్తున్నావా? ఇలా తెలియదు. యేసుక్రీస్తుని నీ యొక్క సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తున్నావా? గట్టిగా చెప్పాలి. కష్టమైన నష్టమైన దేవుని విడిచిపెట్టకుండా దేవుని యొక్క సంఘంలో ఈ యొక్క నడుస్తారని చెప్పి నువ్వు తీర్మానం చేసుకున్నావా? తర్వాత సంఘంలో ఉన్న వాటి విషయంలో కానీ, ఈ యొక్క కుటుంబం విషయంలో కానీ దేవునికే నువ్వు లోబడి ఆయన యొక్క సన్నిధిలో నేను ఈ యొక్క రక్షణ తీసుకుంటున్నానని నీవు ఒప్పుకుంటున్నావా? ఈ యొక్క సంఘం ఎదుటను అలాగే దేవుని ఎదుటను ఈ యొక్క సహోదరి బాప్తిసం తీసుకోవడానికి అంగీకరించున్నది కాబట్టి నాకు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు అలాగే దేవుని యొక్క సంఘము ద్వారా నాకు ఇచ్చిన అధికారం బట్టి ఈ యొక్క సహోదరికి నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంన ఈ యొక్క సహోదరికి నేను ఈ యొక్క బాప్తిసం ఇస్తున్నాను. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే సంహారదూత నన్ను దాటిపోయే. ఈ యొక్క సమయంలో ఈ యొక్క సహోదరికి ఉషాకి బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ యొక్క సమయం ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ ఎవరైనా రక్షణ పొందాలి, దేవుని యొక్క సన్నిధిలో మారు మనసు పొంది నేను దేవుని యొక్క సన్నిధిలో బాప్తిసం తీసుకుంటానని ఇంకెవరైనా ఉంటే ఇక్కడికి వచ్చినట్లయితే Your name is great and your heart is kind forever and your name is great and your heart is kind forever.